నమస్తే అమ్మా. ఇప్పుడు జగనన్న పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపించింది. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. బాగానే అనిపించింది. మీకు పథకాలు ఏమైనా వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. ఏమేమి పథకాలు వస్తున్నాయి? నాకు అమ్మఒడి వస్తున్నాయి, మా పిల్లలకి నాకు 18,000 వస్తున్నాయి, పెన్షన్ 3,000 వస్తున్నాయి, ఇల్లు స్థలం వచ్చింది, మాకు అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినాయి. బాగానే ఉంది పరిపాలన. మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఇప్పుడు విడుదల రజని. విడుదల రజని గారు వచ్చినాక మీకు ఏమైనా చేశారా? ఇప్పుడేగా వచ్చింది ఈ మధ్య. ఇంతకుముందు ఎవరు మీకు? ఇంతకుముందు మద్దాలగిరి గారు. ఆయన ఏమైనా చేశారా? అన్నీ చేస్తానే ఉన్నాడు. చేసేది ఏమన్నా కావాలన్నా చేస్తానే ఉన్నారు. అంటే ఎలా చేశారు అనేది? బాగానే చేశారు. బాగానే చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటేస్తారు? ఎవరికి వేస్తానంటే జగన్ చేస్తాను. జగన్ కేసి జగన్ గెలిపిస్తారా? అభివృద్ధి బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది. బాగానే చేస్తాను. నమస్తే అమ్మా. ఇప్పుడు జగనన్న పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపించింది. కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. బాగానే అనిపించింది. మీకు పథకాలు ఏమైనా వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. ఏమేమి పథకాలు వస్తున్నాయి? నాకు అమ్మఒడి వస్తున్నాయి, మా పిల్లలకి నాకు 18,000 వస్తున్నాయి, పెన్షన్ 3,000 వస్తున్నాయి, ఇల్లు స్థలం వచ్చింది, మాకు అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినాయి. బాగానే ఉంది పరిపాలన. మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఇప్పుడు విడుదల రజని. విడుదల రజని గారు వచ్చినాక మీకు ఏమైనా చేశారా? ఇప్పుడేగా వచ్చింది ఈ మధ్య. ఇంతకుముందు ఎవరు మీకు? ఇంతకుముందు మద్దాలగిరి గారు. ఆయన ఏమైనా చేశారా? అన్నీ చేస్తానే ఉన్నాడు. చేసేది ఏమన్నా కావాలన్నా చేస్తానే ఉన్నారు. అంటే ఎలా చేశారు అనేది? బాగానే చేశారు. బాగానే చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటేస్తారు? ఎవరికి వేస్తానంటే జగన్ చేస్తాను. జగన్ కేసి జగన్ గెలిపిస్తారా? అభివృద్ధి బాగానే చేస్తున్నారు అనిపిస్తుంది. బాగానే చేస్తాను.